స్వీట్ బాక్స్ తీసుకోరా. ఎరా గోవిందు, ఈ మధ్య అసలు కనపడడం మానేసేవరా? డాక్టర్ అయ్యాక బాగా బిజీ అయిపోయావురా. కాస్త మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోరా. ఏయ్, నేను కనిపించకపోతే నువ్వే హాస్పిటల్కి వచ్చి కనిపించొచ్చుగా. వద్దామని అనుకున్నాను రా, కానీ ఒట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది? ఏదైనా జబ్బుతో వద్దాం అనుకున్నా. నీలాంటోడే ఫోన్లో వైరస్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్ రాయమన్నాడట. ఏంట్రా జోకేస్తంత సీరియస్ అవుతావే? అయినా ఏంటి ఎప్పుడు లేనంత ఉత్సాహంగా ఉన్నావు? రేయ్, మొహం చూస్తే మాడిపోయిన మైదానం అట్టులా ఉంటుంది గాని బుర్ర మాత్రం బాగానే పనిచేస్తుందిరా. అవునరా, అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఏంట్రా అది? అది 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 అదేంటంటే, ఒరే, నువ్వు సిగ్గుపడుతుంటే గోళ్లు లేని వాడికి గజ్జి వచ్చినంత దరిద్రంగా ఉందిరా. ఇవన్నీ పక్కన పెట్టి కానీ అసలు విషయం చెప్పు. అది మా ఇంట్లో ఒక బుల్లి కృష్ణుడు తిరగబోతున్నాడు రా. అవునా? కంగ్రాట్స్, నీకు మనవాడు పుట్టబోతున్నాడా? అవును, నీకంత పెద్ద కొడుకున్నాడని ఎప్పుడు చెప్పలేదురా. అర్థమైందిరా, గులాబీ జాములో గులాబీలు ఉండవు, నీ బుర్రలో బ్రెయిన్ ఉండదు. నేననేది నా కొడుకు పుట్టబోతున్నాడని. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీకు ఈ వయసులో పిల్లలేంట్రా? ఏంట్రా, నాకిప్పుడు ఏమంత వయసు అయిపోయిందని? నాకు జాబ్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, వచ్చాక చేసుకున్నా. అయితే తప్పేంటి? తప్పు ఏముందా? నీలాంటోడే ఎక్కడ చేసినా స్నానమే కదా అని పుష్కర స్నానం హుస్సేన్ సాగర్ లో చేసేట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అది కాదురా. ఏది కాదు? ఇంకొకసారి నాతో మాట్లాడుకో. మాట్లాడడానికి నీకు సిగ్గు లేకపోయినా నాకుందిరా. రేయ్, ఇంకొకసారి నాతో మాట్లాడితే మర్యాదగా ఉండదేమనుకున్నావు? ఇంకెప్పుడు ఈ మోహన్ నాకు ఫ్రెండ్ అని ఎవరితో చెప్పను. నా పరువు. ఇలాంటి తప్పు నా ఇంట్లో జరుగుంటే ఒక్కరోజు కూడా ప్రాణాలతో ఉండరా. అది 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 మోహన్ క్యారెక్టర్ అంటే. డైలాగ్ భారీగా ఉన్నట్టుంది. ఏం పర్లేదు, పడి ఉంటుంది. అరే మోహన్ గా, నీ అంతు చూస్తా. మోహన్ గారు ఏంటంత చిరాగ్గా ఉన్నారు? కోపం వస్తే చిరాగ్గా ఉండగా చిమ్రాన్తో చిందులేస్తారా? నాకు అసలు చిరాగ్గా ఉంది. నువ్వు ఇంకా విసిగించకు, తల పగిలిపోతుంది నాకు. ఓ టీ తాగితే కానీ రిలీఫ్ గా ఉండదు. రాజీ ఎక్కడ? లోపలుంది. రాజీ కొంచెం లూజ్ అయింది. రాజీ, ఇది ఇలా ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడు బయటికి ఎలా పరిగెట్టుకొస్తుందో. ఏంటి గోపి, గుళ్ళో ప్రసాదం అంతా ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు ఇదంతా ఎవరు తినాలి? ఏంటండి ప్రసాదం ఏది గోపి? ఈ మొహమ్మండ నీలాంటిదే. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటే అవునా? ఆ పుణ్యం చేయడానికి ఏ ఐటమ్స్ కావాలి అని అడిగిందట. పోయి తీసుకురా. ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఏంటి ఆ విషయం? అదంతా పెద్ద కదలే, తలుచుకుంటే చిరాగ్గా ఉంది. పోనీ చిన్నగా చెప్పండి. అవునా? ఆపండి. చిన్నగా చెప్పండి అంటే కథ చిన్నది చేసి చెప్పమని, ఇలా చెవులో కొనగడం కాదు. ఆ విషయం చెప్పాలి కదా. అది దరిద్రం, తలుచుకుంటేనే చిరాకు వస్తుంది. ఇదిగో ఈ సంగతి ఇక్కడితో వదిలేయండి. అది సరే గాని, మీ పుట్టినరోజు ఫంక్షన్ కి ఇన్విటేషన్స్ పంచుతానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చిందో చెప్పండి. అందుకోసం వెళ్తేనే కదా దరిద్రుడు తగిలాడు. దాంతో మూడంతా పోయింది. అయినా మీరు ఏం పీకారని మీకు బర్త్డే ఫంక్షన్? ఏం పీకానన్న ఆనందం కాదురా, ఏం పీకలేకపోయాన్న బాధతో చేసుకుంటున్నా. ఏం చెప్పారు? మీరు చెప్పింది మీకేనా అర్థమవుతుందా? సర్లేవే, ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు? అబ్బాయి బాగున్నావా? ఏంటన్నా ఉత్తరం గానీ ఫోన్ గానీ లేకుండా అంత సడన్ గా ఊడిపడ్డారు? ఏమిటో అంతా అలా కుదిరిందిరా. ఏంటన్నా ఎప్పుడు సిటీకి రమ్మన్నా వచ్చేవారు కాదు, ఇప్పుడు ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చారు? ఏం జరిగింది? అది అంటే అది ఏంటండి కేరళలో కొబ్బరిని నమ్ముకునే వాళ్ళ ఫేస్ ఏంటి? వాళ్ళకి కాసేపు విశ్రాంతి తీసుకోనండి, రేపు తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఆపు, నీకేం తెలీదు. మా నాన్న సిటీకి వచ్చారంటే ఏదో ప్రాబ్లం తీసుకుని బయలుదేరతాడు, అందుకే నాకు భయంగా ఉంది. చూడండి మోహన్ గారు, ఇదంతా చూస్తుంటే
నాకు సామెత గుర్తొస్తుంది, చెప్పమంటారా? నేను వద్దన్నా ఆగుతారా? చెప్పండి. వెనకడికి మీలాంటి వాడే పులితో పోరాడొస్తుంటే కుక్క కరిచి చచ్చాడంట. అలా ఉంది మీ వరుస. ఏదో ఆతృతతో అడిగాను, దాని గురించి నన్ను ఎంతలా అవమానించాలా? సర్లేండి, వదిలేండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటండి మోహన్ గారు పేపర్ చదువుతున్నారా? అబ్బే లేదురా, పేపర్ తో పైసా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. మీకు ఈ మధ్య పైచ బాగా పెరిగిపోయింది మోహన్ గారు. లేకపోతే ఏంటి మంగ, పేపర్ చదువుతుంటే పేపర్ చదువుతున్నారా అని అడుగుతున్నాడు. ఏమిట్రా గుడి దగ్గర కొట్టి కొట్టగానే కొబ్బరి చెప్పల కోసం కొట్టుకునే కూతుర్లాగా ఏమిటా వ్యధా కూడా మీరును? అమ్మో, ఒక్కసారిగా అంత మాట అన్నాడేంటి? ఇంకా మోహన్ గారేనయ్యం. అంకిల్ గారు, రాత్రి నిద్ర బాగా పట్టిందా? పర్లేదు, బానే పట్టింది. కూర్చో. మెల్లగా. అది కాదు నాన్న, మీరు అసలు ఏం పని మీద వచ్చారో చెప్పనే లేదు. అమ్మో, ఈ ఎదవకి మళ్ళీ గుర్తొచ్చినట్టుందే. నాన్న నాన్న అంటే అది అచ్చే ఆపండే. అడిగిన దానికి సమాధానం చెప్పమంటే అది ఇది అంటే ఏంటో నసుగుతారేంటి? ఏంటో చెప్పండి. ఎలా చెప్పనరా, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ లో ఉన్నావా? కుర్చీలోనే కదా ఉన్నావు. బాబోయ్ మోహన్ గారు, ఆపండి మీరు మీ కుళ్ళు జోకులు. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వినండి. చెప్పు నాన్న. హాస్పిటల్కి ఏమైనా వచ్చారా? అవునవునవును. ఓహో, అవునా? నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదా? ఏమైంది? నాకు బాగానే ఉందిరా. ఓహో, అమ్మకి బాగాలేదా? ఏమైంది? ఏమైందమ్మా? అమ్మకు కూడా కాదురా, బాగానే ఉంది. కానీ అమ్మ కోసం వచ్చాం. అర్థమయ్యేలా చెప్పు నాన్న. ఇప్పుడు పువ్వు ఉందనుకో, తుమ్మెద వాలుతుంది కదా. నాన్న, 9 తర్వాత ఆటోమేటిక్ గా వాళ్తుంది. అయినా నువ్వు సిటీకి రావడానికి పువ్వుకి తుమ్మదికి ఏంటి సంబంధం? నువ్వు చెప్పింది లేత పువ్వు లేత తుమ్మెది గురించి, నేను చెప్పేది ముదిరిపోయిన పువ్వు ముదిరిపోయిన తుమ్మెది గురించి. ఏంటో నాన్న, ముదిరిపోయిన పువ్వు ఏంటి, తుమ్మెది అంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లా. అమ్మా, పోనీ నువ్వేనా చెప్పొచ్చుగా? పోరా, నాకు అసలే సిగ్గు. మీ నాన్నగారినే అడుగు. అంకుల్ మీరు చెప్పేది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మరీ మొద్దెదవలేంటే వీళ్ళు, ఇంతలా చెప్పిన అర్థం కాలేదు. ఈ జనరేషన్ ఇంకా స్పీడ్ అనుకున్నాను. నేనేనేమన్నమాట. ఇప్పుడు ఎండిపోయిన మొక్క ఉందనుకోండి, దానికి నీళ్లు పోస్తే చిగురిస్తుందా? ఎందుకు చిగురిస్తుంది? ఎండిపోయింది కదా. మరి ఇక్కడ చిగురించింది బాబు. ఏంటి నాన్న, వచ్చేదారిలో పిచ్చి కుక్క ఏమైనా ఖర్చిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. తుమ్మిదేంటి, ఎండిపోయిన మొక్క ఏంటి? ఏంటమ్మా, నువ్వైనా చెప్పచ్చుగా. ఏమని చెప్పను బాబు, ఏమని చెప్పను? మూలను కూర్చుని కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో మామిడికాయలు తినిపిస్తున్నారని చెప్ప. అంటే అవునరా, నీకు చిన్న తమ్ముడు పుట్టబోతున్నాడు. నాన్న, ఏమన్నా నాకేం అర్థం కావట్లా. చెప్పను బాబు, విధి ఆడిన దొంగ నాటకంలో నేను వింత పశువునైపోయాను. చిరాగ్గా ఉన్నప్పుడు సినిమా డైలాగ్ చెప్పకు. ఏంటంటే మోహన్ గారు, అందరూ రామా రామా అని రామేశ్వరం వెళ్తే శనిగాడు శనీశ్వరం వెళ్ళాడంట. అలా ఉంది మీ పరిస్థితి. మీకే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? నువ్వు అయిపోయావు నా చేతులు. ఏ టైంలో ఏం పంచులు వేస్తున్నావురా? ఇక్కడ నా పరిస్థితి అర్థం చేసుకోరా. అంటే ఈ వయసులో బుల్లి మరిది గారు పుట్టబోతున్నారనమాట. అత్తయ్య గారు కంగ్రాట్స్. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? కంగ్రాట్స్ అంకుల్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మంగా, ఇంతకు ముందు మీ అందరి మీద పనికి మళ్ళీ పంచులు వేశారని ఇప్పుడు రివెంజ్ తీర్చుకోకండి. మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ ఈ గండం గట్టెక్కించండి. ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది. ఒరే గోపి, ఏదన్నా ఐడియా ఉంటే చెప్పరా? మరీ మీరు నా చేతులు పట్టుకొని అడిగితే ఏం చెప్పంటారు చెప్పండి. నేను నీ చేతులు ఎక్కడ పట్టుకున్నాను రా? మరి చేతులు పట్టుకొని అడిగితే ఏం చెప్పండి. మరి నేను నీ చేతులు ఎక్కడ పట్టుకున్నాను రా?
మోహన్ గారు మీరు అసలే మట్టి బుర్ర. మా గోపి వాడి చేతులు పట్టుకుని అడగండి అంటున్నాడు. రే నీ దండం పెడతారా, ఈ ప్రాబ్లం నుంచి బయటపడేరా. అందరికి తెలిస్తే నా పరువు పోతుందిరో. ఒరే ఎందుకు నా అంత టెన్షన్? నేను చెప్పనా? ఓసే రాజీ, నన్ను ఆపుకో, నన్ను ఆపుకో. బ్లడ్ బాయిల్ అయిపోతుంది, బీపీ లెవెల్ బౌండరీలు దాటుతుంది. నన్ను ఆపుకు రాజీ, నన్ను ఆపుకు, నన్ను ఆపుకు, నన్ను ఆపకు. నువ్వు తిను. ఏమన్నంటే అన్నానంటారు గాని నేను ఎక్కడ ఆపాను? సే నిన్ను నువ్వు తిను. రేయ్, నాకు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పండి రా. ఇప్పుడు ఏం చేయాలరా చెప్పు. అయ్యో మోహన్ గారు టెన్షన్ తో పోయేలా ఉన్నారా, ఏదో ఒకటి చేయరా. ఓకే ఓకే కూల్ కూల్ కూల్. అంకుల్ అంటే ఎలాగో టెస్ట్ల కోసం సిటీకి వచ్చారు కదా, ఆ టెస్ట్లు తొందరగా చేయించి పంపించేస్తే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఈ విషయం గురించి ఇక్కడ ఎవరికి తెలీదు. అమ్మయ్యా, కొంచెం భారం తగ్గినట్టుందిరా. రే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా. ఏంటయ్యా ఉన్నట్టుండి అలా డల్ అయిపోయావు, ఏమైంది? మీరే కదండి నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్తున్నారు. మీ బాధలు నాకు వచ్చే జన్మలో కూడా తప్పవా అని బాధపడుతున్నాను. ఛే, నీ కుళ్ళిపోయిన కుంకుడుకాయ జోకులు ఆపుతావా? మీ గురించి నాకు తెలీదా? అవసరం ఉన్నప్పుడేమో వివేకానంద సూక్తులు, అవసరం తీరిపోయాక నిత్యానంద లీలలు అంటారు. సరదాగా అనలేరా బాబు, నువ్వు సీరియస్ గా తీసుకోకు. ఏమండి నీరసంగా ఉంది. ఒరే మోహను, ఉదయం నుండి మీ అమ్మకు నీరసంగా ఉందిట్రా, కాస్త డాక్టర్ని పిలవరా. అమ్మ అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఒట్టి మనిషి కాదా? ఇదిగో ఈ మాట ఇక్కడ అంటే అన్నావు గానీ ఇంకెక్కడ అనకు, నీ దండం పెడతానయ్యా. అమ్మమ్మంగా, నీకు తెలిసిన డాక్టర్ ఎవరన్నా ఉంటే ఫోన్ చేయి. నాకు తెలిసిన వాళ్ళతో కొంచెం రిస్క్. ఈ చిరకొంత పోవాలంటే 100 బకెట్లు సన్నీళ్ళ స్నానం చేయాలి నేను ఇప్పుడు. నువ్వు చేయరా, నువ్వు మాత్రం చన్నీళ్ళతో స్నానం చేయి. మంగా, అత్తయ్య గారి పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. తొందరగా డాక్టర్ ని పిలవండి. ఆవిడ అసలు ఉట్టి మనిషి కూడా కాదు. రెండత్తయ్య, కుంకుమ వేసి పాలిస్తాను. రాజు గట్టిగా అనుకు. ఈ మాటలు మోహన్ గారు విన్నారంటే క్రాక్ లేసిన కాకిలా అరుస్తారు. రెండత్తయ్య, కుంకుమ వేసి జాగ్రత్తగా వెళ్ళండి. ఈ పరిస్థితిలో ఏ డాక్టర్ని పిలిస్తే బాగుంటుంది? ఫోన్ ఇవ్వరా. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డాక్టరే కదా, ఆయన్ని పిలుస్తాను. ఇలాంటప్పుడు మోహన్ గారికి తెలియని వాళ్ళైతేనే బెటర్. ఎస్ అక్క. మంగా, నువ్వు డాక్టర్ ఫోన్ చేసావా లేదా? 30 సార్లు చేయటం అయిందండి. అయినా మీకు ఇష్టం లేదు అంటున్నారు. మీ తమ్ముడి మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూసారా? ప్రేమ తొక్క. వీళ్ళు మా ఊరికి వెళ్లే లోపల ఎవరికైనా తెలిసిపోతున్నాయన్న టెన్షన్ తో చచ్చిపోతున్నా తెలుసా? అదిగో డాక్టర్ వచ్చేసినట్టున్నాడు. రండి. హలో డాక్టర్. హాయ్. దిస్ ఇస్ గోపి. రండి డాక్టర్ గారు, మీ ఆవిడ నేనే కబురు పెట్టించాను. ఈయనే మోహన్ గారు. మోహన్ గారు, ఇప్పటి వరకు డాక్టర్ కలవరించి ఇప్పుడేంటండి వెళ్ళిపోతున్నారు? మహాతల్లి, అడ్డంగా బుక్ చేసావు కదమ్మా. అయ్యో మిమ్మల్ని అనుకుని లాభం, నా దరిద్రం అలా ఏడ్చింది. దరిద్రుండి కదా అని ధనలక్ష్మి తలుపు తెరితే తీసేలాగా గడిపోయిందట. అలా ఉంది నా పరిస్థితి. ఏంటండి మోహన్ గారు, ఇప్పటి వరకు బ్రేకు లేని బండిలాగా ఓ తిరిగేశారు. ఇప్పుడేంటి బట్టలు బండలాగా బిగుసుకుపోయారు? ఇలా తిరగండి. పర్లేదు. డాక్టర్ గారు వెయిటింగ్, తిరగండి. రండి. ఇది నీ ఇల్లా? ఇది నీ ఇల్లు అని తెలుసుంటే నేను అసలు వచ్చామనే కాదు. మంగా మా ఆవిడ ఫ్రెండ్ అని ఇప్పటి వరకు ఆగా. ఎవడాగమన్నాడు రామదమోహం ఎళ్ళే. డాక్టర్ ఏమైంది? అదంతా ఇప్పుడు చెప్పే మూడు నాకు లేదమ్మా. వీడి మొహం చూస్తేనే నాకు చిరాకేస్తుంది. ఏంటండి, ఏం చేశారు మీరు? డాక్టర్ గారు మిమ్మల్ని అలా అంటున్నారేంటి? ఏముంది, మోహన్ గారికి అసలే టిమటిమలు ఎక్కువ కదా, ఎప్పుడో గెలుకుంటాడు, ఎప్పుడు వాసన వస్తుంది. ఏమండి, మీలాంటోడే అదృష్టం పట్టిందని జ్యోతిష్కుడు అంటే బాటలి పొళ్ళంతా చూసుకున్నాడంట. సరేలేవయ్యా, ఇంతకి పేషెంట్ ఎవరమ్మా? అది
మోహన్ గారు మొదలు ఉన్నారు కదా. ఏంట్రా నీకెంత తొందర? ఎందుకంత తొందర? ఇప్పుడే కదా వచ్చారు, తీరిగ్గా చెప్పచ్చుగా. తీరిగ్గా తీరిగ్గా చెప్తారా? మీలాంటి వాడే బోర్డ్ ఎగ్జామ్ రాయాలంటే ఏ బోర్డు మీద రాయాలో అని చాక్ పీస్ పట్టుకెళ్ళాడంట. మంగ గారు, నేను అర్జెంట్ గా వెళ్ళాలమ్మా. పేషెంట్ ఎవరో చెప్పండి. అది 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 ఎలా చెప్పాలి? రే గోపి, నువ్వు చెప్పరా. అది అది గోవింద్ గారు ఎప్పుడో తవ్వి వదిలేసిన బోర్లో ఎప్పుడు నీళ్లు పడ్డాయండి. అంటే అంటే ఏముందండి, అది కూడా తెలియకుండా మీరు డాక్టర్ ఎలా అయ్యారు? అంకుల్ గారు తండ్రి అయ్యారు, మోహన్ గారు అన్నయ్య అయ్యారు, ఆవిడ తల్లి అయ్యారు. ఛీ, నాకు సిగ్గేస్తుంది. ఇందుకేనా వీడిప్పటిదాకా వర్షంలో తడిసిన ముసలి కబ్బలా బిగుసుకుపోయాడు. దొరికావురే. నేను లేటుగా మ్యారేజ్ చేసుకొని లేటుగా పిల్లల కంటే అవమానిస్తావా? ఇప్పుడు చూడరా నిన్ను ఎలా ఆడుకుంటానో. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటి మంగ గారు? ఏంటి డాక్టర్ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకి టైటిల్ పెట్టమన్నాడు. ఓ, దొరికిందా? దొరికింది. ఏంటి డాక్టర్ అది? దొరికింది దొంగ నక్క అని. ఏంటి దొరికింది దొంగనక్క అంటే ఏం డాక్టర్? ఏం లేదయ్యా, ఈ కథలో ఒక గుంట నక్క ఎవ్వరికి దొరకనంతసేపు చెలరేగిపోయేది. రే గోవింద్, ఏదో నోటి దూల కొద్దీ ఎట్టెట్టో వాగానరా. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇరికిచ్చకరా, నీ దండం పెడతాను. అబచా, నిన్నంత తేలిగ్గా వదిలిపెడతానారా? రోడ్డు మీద నన్ను ఎంత అవమానపరిచావురా. ఈ గోవిందుతో ఎందుకు పెట్టుకున్నానా అని అనిపించకపోతే నా పేరు గోవిందే కాదురా. వీళ్ళేంటి మాటి మాటికి బిగుసుకుపోతున్నారు? డాక్టర్ కాస్త పేషెంట్ కి ఎలా ఉందో చూస్తారా? ఓకే, వై నాట్. చెయ్యమ్మా. ఓ డాక్టర్, మా ఆవిడికి అంతా ఓకే కదండి? బానే ఉందిలే, నువ్వు కూర్చో. మీరు రండి. డాక్టర్ అసలు ఏమైంది? నేను పరిస్థితి చెప్పే ముందు మీ అందరికీ నేను ఒక కథ చెప్పాలి. ఏంటి ఏంటి డాక్టర్? డాక్టర్ అది? ఓ క్లాస్లో మాస్టారు పిల్లలందరికీ ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తున్నాడు. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు. కళ్ళు పెద్దవి చేసి మరీ వింటున్నారు. మాస్టర్ చెప్పే కథకి అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కానీ కానీ ఒక్కడి రోమాలు మాత్రం నిక్కబొడుచుకోలేదు. ఎందుకంటే వాడు గుండు చేయించుకున్నాడు కాబట్టి. ఏం డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? ఆ కథకి ఈ సిచ్యువేషన్ ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు, ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. మీలాంటి వాడే మహేష్ బాబు ఇష్టం అని థమ్స్అప్ తాగాడు, అబ్బాస్ ఇష్టం అయితే హార్పిక్ తాగు అన్నాడట. అదేంటి? నాకు కూడా చెప్పాలనిపించింది చెప్పాను. సొల్లు మానేసి అసలు విషయం చెప్పండి డాక్టర్. అక్కడ మా మోహన్ గారు చెమటలతో స్నానం చేస్తున్నారు. ఓ అవునా, అప్పుడే అయిపోలేదురా నీకు, ముందు ముందు ఇంకా ఉంది. పల్లూడిపోయే వయసులో పిల్లలు కనడం అంటే చాలా రిస్క్. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఏ చిన్న మార్పు కనిపించినా ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మయ్య, దరిద్రం వదిలిపోయింది. డాక్టర్ డాక్టర్ ఆగండి ఆగండి. ఎందుకు? మీరు రండి. మీకు చెప్పడం మర్చిపోయాను సార్, ఎల్లుండి మా మోహన్ గారి బర్త్డే పార్టీ ఉంది. మీరు తప్పకుండా రావాలి. ఇరికించేసింది, అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది చిన్న జీవితం. చెప్పనే లేదు. ఏం మోహన్ గారు, మీరే డైరెక్ట్ గా ఇన్వైట్ చేస్తే బాగుంటుందేమో. మోహన్ గారు తేరగా తిరిగిపోవడానికి ఎవరు లేరు కదా అని బాధపడుతున్నారు కదా, డాక్టర్ పిలవండి. పిలవండి మోహన్ గారు, డాక్టర్ గారిని ఇన్వైట్ చేయండి. రండి, పిలవండి. అరే, పిలవండి. పిలవరా? పిలిచానే ఉన్నానమ్మా. తప్పదారా? తప్పదు. నా కష్టం మొన్న చిల్లర కోసం గొడవ పెట్టుకున్న పాలవాడు కూడా రాకూడదు. మంగా,
ఇన్విటేషన్ కార్డు లేకుండా ఎలా పిలుస్తాం? అయిపోయాయి కదా, తర్వాత చూద్దాంలే. మీలాంటోడే దేవుడు వరమిస్తాడు ఏం కావాలి కోరుకో అంటే సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వండి అని అడిగాడంట. అరే మీరు కార్డు ఇచ్చి పిలిస్తే ఎవరు వస్తారండి? ఎదురుగానే ఉన్నారు కదా, పిలవండి. పిలవాలంటావా? ఆ, 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 అది డాక్టర్, మీరు తప్పకుండా నా పుట్టినరోజుకి రావాలి. ఆ? ఈ పుట్టినరోజు నా చావుకు వచ్చిందిరా స్వామి. అయినా నేను లేకుండా ప్రశాంతమైన పుట్టినరోజు ఎలా చేసుకుంటారండి? అసలు ప్రశాంతంగా పుట్టినరోజు ఎలా ఉంటుందో నేను చూపిస్తాగా. డాక్టర్ అదేనమ్మా, పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటానంటున్నా. రేయ్, నువ్వు నాతో గొడవ పడ్డ విషయం మంగకు గాని నీ ఫ్యామిలీ మెంబర్స్ గాని చెప్పావో, నాకు తెలిసిన నీ తమ్ముడి మ్యాటర్ డీజే బాక్స్ లో పెట్టి దేశమంతా చెప్తా. ఆ, డాక్టర్ గారు వచ్చినప్పుడు మంచి కసుబుసులాడారు, ఇప్పుడేంటి గుసగుసలాడుతున్నారు? లేదమ్మా, మోహన్ గారి గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఇలాంటోళ్ళు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు తీసేసుకుంటారు. అంతేనా మోహన్ గారు? అమ్మో, ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటావు దరిద్రుడా? పోరా, ఇక్కడి నుంచి నీకు పుణ్యం ఉంటుంది.